అయితే మనము పునుగులు చేస్తున్నాను. అది ఇడ్లీ పిండితో చేస్తున్నాను. మరి ఎలా చేస్తానో చూపిస్తాను రండి. ఈ యొక్క ఇడ్లీ పిండి ఉంటుంది కదా, దాంతో చేస్తున్నాను పునుగులు. చాలా టేస్టీగా వస్తాయి. ఇదిగోండి, ఈరోజు అయితే ఇంట్లో లంచ్ బ్రేక్ఫాస్ట్లోకి పునుగులు అయితే చేస్తున్నాను. ఇప్పుడే గుడికి వెళ్ళేసి వచ్చాము. వేసేటప్పుడు స్టవ్ చిన్న పెట్టేసుకోవాలి. వేసి అయిపోయినాక స్టవ్ పెట్టేసేయాలి. హాయ్ అండి, హలో. ఈరోజు అయితే ఎగ్ కర్రీ చేస్తున్నాను మరొక ప్యాటర్న్లో. ఇదిగో చూడండి ఎంత మంచి బబుల్స్ లాగా పూరిలాగా పొంగుతుందో. ఇది ఉడికిన తర్వాత ఒక్కొక్కటి స్లోగా టర్న్ చేసుకుందాము. మూత పెట్టేసుకొని ఒక 5 minutes మగ్గనిద్దాం. ఫ్రెండ్స్, హాయ్ అండి, హలో. ఈరోజైతే మన ఇంట్లో ఎగ్ కర్రీ. ఎప్పుడు కూడా ఆమ్లెట్స్ వేసి కానీ లేదంటే గుంత పొంగనాలు వేసి చేస్తాం కదా. ఈరోజు ఇంకొక పద్ధతిలో చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దీన్ని మనం అన్నంతో తినొచ్చు, చపాతీలతో తినొచ్చు, రొట్టెలతో దీంతో తిన్నా బాగుంటుంది. ఎందుకంటే గ్రేవీ లాగా ఉంది కదా ఆనియన్స్, అందుకని. ఇదిగోండి, ఎగ్ మనకి లోపల ఉన్నటువంటి కూడా మంచి కుక్ అయిపోయింది. కానీ మనకు ఉడకబెడితే ఎలా అయితే వస్తుందో ఎల్లో అంటే మంచి స్మెల్ ఉడికిపోయి అలా వస్తుంది అనమాట. ఎందుకంటే మనము వాటర్ వేసి కుక్ చేస్తాం కాబట్టి మనకు కర్రీ ఎగ్ కర్రీ ఎలా చేసుకుంటామో కుక్ చేసి కొడుగుడు ఉడకబెట్టి అట్లా వస్తుంది అనమాట. ఇదేమో ఇలా ఉంటుంది. వైట్కి వైట్ కుక్ అయిపోతుంది, ఎల్లోకి ఎల్లోకి మిక్స్ అయిపోతుంది. సేమ్ మనకు ఉడకబెట్టిన గుడ్డ ఎలా ఉంటుంది అలానే ఉంది కదా. ఈ వైట్ కూడా అట్లా అనిపిస్తుంది అన్న. వైట్ ఉడకబెడితే ఎలా ఉంటుంది అన్న. కొంచెం సాల్ట్ పడుతుంది. అట్లా టేస్ట్ చూడలేదు. ఇదిగోండి, మల్లె చెట్టు ఎంత మంచిగా ఉంది చూసారా. నేను మల్లెపూలు తెంపలేదు. అప్పుడే 7:30 అవుతుంది. ఎండకు చూడండి పువ్వులన్నీ వాడిపోవడం స్టార్ట్ చేశాయి. నేను మీకు ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, మల్లె చెట్టు ఎప్పుడు క్రూన్ చేస్తూ ఉంటే మంచి చిగురులు వస్తాయని. ఇక క్రూన్ చేసేసాక చూడండి కొత్త చిగురులు, ఇవన్నీ కొత్త చిగురులే. మనం ఎప్పటికప్పుడు క్రూన్ చేస్తూ ఉంటేనే మొక్క అంటే ఎదుగుతూ ఉంటుంది. మనకి మనుషులు కూడా అంతే. మనము ఎవరికి అవసరం లేదో వాళ్ళకి దూరంగా ఉంటేనే మనం మన జీవితంలో ఎదుగుతూ ఉంటాము. ఇదిగోండి మొక్క చూడండి, ఇలా ఏవైతే మన పువ్వులు రావట్లేదో వాటిని అలా అక్కడికి కట్ చేసేసేయాలి. కట్ చేస్తే మళ్ళీ మంచిగా గ్రోత్ వస్తుంది. ఇదిగో ఇక్కడ కూడా అంతే, అలా గ్రోత్ చేస్తూ ఉండాలి. ఓకేనా.